హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి మార్చి, ఏప్రిల్, మే సో వరుస పెట్టి 3 నెలల్లో ఒక 3 బిగ్గెస్ట్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి అనమాట. తెలుగు సినిమా ఫ్యాన్స్కి అయితే ఇది ఒక మంచి న్యూస్ అనే చెప్పాలన్నమాట. ఎందుకు అంటే యూజువల్గా హీరోల బర్త్డేలకి తప్ప మనకి మిగతా టైమ్స్లో అప్డేట్స్ అనేవి పెద్దగా రావు అనమాట. మరి మనకి ఈ 3 నెలలు మార్చి నుంచి స్టార్ట్ చేస్తే ఏప్రిల్, మే వరకు కూడా వరుస పెట్టి 3 నెలల్లో 3 బిగ్గెస్ట్ మూవీస్కి సంబంధించి మనకైతే అప్డేట్స్ లోడ్ అవుతుంది అనమాట. అందులో మనం ఫస్ట్ చూసుకుంటే మార్చ్ 27 మరి మన రామ్ చరణ్ గారిది అయితే బర్త్డే ఉందన్నమాట. సో ఆ బర్త్డే సందర్భంగా మనకి బుచ్చిబాబు గారి సినిమాతో వస్తున్న పెద్ది అని చెప్పి ఒక టైటిల్ అనుకుంటున్నారు. బట్ అది కన్ఫర్మా కాదని మనకు తెలియదు. అయితే RC16కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఫస్ట్ లుక్ అయితే రాబోతుంది అనమాట. సో మరి ఫస్ట్ లుక్తో పాటుగా ఇంకేమైనా టీజర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే లేవని చెప్పాలి. ఎందుకంటే నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది పెంచకూడదు గైస్. ఎందుకంటే ఫస్ట్ లుక్నే అంటే ఒక అనౌన్స్మెంట్ వీడియో, ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఆ మాదిరిగా వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే కంప్లీట్గా సినిమాలో ఉండే విజువల్స్ అన్నీ ఆ వీడియోలో పెట్టరా అనేది డౌట్ అనమాట. మరి తర్వాత చూసుకుంటే ఏప్రిల్ 8న మన అల్లు అర్జున్ గారి బర్త్డే అయితే ఉందన్నమాట. దానికి సంబంధించి ఇప్పటి వరకు పుష్ప 2 అయిపోయిన తర్వాత ఆయన ఇంకొక సినిమా అయితే అనౌన్స్ చేయలేదు. అంటే అప్పుడెప్పుడో త్రివిక్రమ్ గారితో ఒక సినిమా చేస్తున్నాము అని చెప్పి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. బట్ అదేంటంటే అది ఇప్పుడప్పుడే జరిగే అవకాశాలు లేదని కూడా చెప్తున్నారనమాట. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారి నెక్స్ట్ సినిమా వచ్చేసి అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్గా అట్లీతో ఇది కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారనమాట. బట్ అది ఎంతవరకు నిజమనేది అగైన్ ఆ ఏప్రిల్ 8వ తేదీన మనకు రివీల్ చేస్తారు. సో ఆ రోజు ఆయన బర్త్డే సందర్భంగా మనకైతే నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్కి సంబంధించి మనకైతే ఒక కీలకమైన అప్డేట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. తర్వాత చూసుకుంటే మే 20న మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఆయన 3 సినిమాలతో బిజీగా ఉన్నారనమాట. వార్ 2, ఎన్టీఆర్ నీలు, అలాగే దేవరా 2. బట్ దేవరా 2 అనేది అగైన్ ఆ షూటింగ్ అంతా స్టార్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది ఐడియా లేదు. బట్ ప్రజెంట్ అయితే వార్ 2కి సంబంధించి ఎన్టీఆర్ నీల్ ఈ 2 ప్రాజెక్టుల్లో కూడా ఆయన సైమల్టేనియస్గా అయితే పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. మరి మే 20వ తేదీన ఈ 2 సినిమాలకి సంబంధించి ఒకేసారి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ వార్ 2లో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, అసలు ఆయన ఏంటి, ఆయన అగైన్ ఎంత బాగా పోర్ట్రే చేస్తున్నారు ఏంటి అని మనకైతే అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే ఈ 3 అప్డేట్ల మీద కూడా న్యూట్రల్ ఆడియన్స్తో పాటుగా ఫ్యాన్స్ అందరూ కూడా అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి మీరు ఏ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.